బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. విశ్వవ్యాప్త సందేశం. పూర్వపు మతాల మాదిరిగా ఇస్లాం ఒక ప్రత్యేక జాతిని, తెగను లేక ఒక దేశవాసుల్ని సంబోధించలేదు. ఇది మానవ సంతతి మొత్తాన్ని సంబోధించింది. దీన్ని బట్టి ఇస్లాం సందేశం విశ్వజనీనమైనదని స్పష్టమవుతుంది. దీని ధర్మశాస్త్రం, షరియత్ ప్రపంచంలోని యావత్తు సమాజాల సమస్యల్ని పరిష్కరిస్తుంది. సమగ్ర ధర్మశాస్త్రం ఇస్లాం యావత్ ప్రపంచ ప్రజలను వసుదైక కుటుంబంగా పరిగణిస్తూ విశ్వ మానవ సోదర భావాన్ని గురించి నొక్కి చెబుతుంది. అందుకు ప్రాతిపదిక దేవుడు తన గ్రంథంలో అవతరింపజేసిన చిన్న వాక్యం చూడండి. కానన్నాసు ఉమ్మతన్ వాహిదా, మానవులందరూ ఒకే కుటుంబం, ఒకే సోదర బంధంలోని వారు. మానవులారా, మేము మిమ్మల్ని ఒకే స్త్రీ పురుష జంట నుండి పుట్టించాము. తర్వాత మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని విభిన్న జాతులుగా, తెగలుగా చేశాము. అయితే మీలో అందరికంటే ఎక్కువగా భయభక్తులు గలవాడే దేవుని దృష్టిలో ఎక్కువ గౌరవనీయుడు. ఖురాన్ 49వ సూర 12వ వాక్యం. వాఖిరు దానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.